హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే నేను వాకింగ్కి వెళ్ళొస్తూ ఉంటే ఈ చందానగర్ ఏరియాలో హఫీస్పేట్ పైప్ లైన్ రోడ్లో నాకు ఈ స్టోర్ కనిపించింది. సో మీ అందరికి కూడా ఒక్కసారి ఈ స్టోర్ పరిచయం చేద్దాము, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి అది ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను. బికాస్ ఐ ఫెల్ట్ సో ఇంప్రెస్డ్ బై సీయింగ్ దిస్ స్టోర్ హియర్. సో నేను చాలా టేస్ట్ చేశాను, కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ. సో మీకు కూడా ఒక్కసారి పరిచయం చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. జస్ట్ కమ్ విత్ మీ, ఓకే? సో ఇక్కడ ఇలా ఇంప్రెసివ్గా పెట్టారు కదా. సో చూడండి, స్టోర్ ఇదే, గోవిందుని గోసేవ, ఏ స్టోర్ బై ఏ గోపాలక్. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో చూడండి, స్వీట్స్ దొరుకుతాయి అండ్ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, సో ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైమింగ్. సో అన్నీ ఏంటంటే కౌ బేస్డ్, సో కౌ బేస్డ్ ప్రోడక్ట్స్తో అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. నేను కొన్ని స్వీట్స్ కూడా టేస్ట్ చేశాను ఆల్రెడీ, ఎర్లీ మార్నింగ్ అయినా కూడా, కానీ చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్టోర్ మనకి. సో ఇక్కడ ఏంటంటే ఆవు పాలు కూడా దొరుకుతాయి, ప్యాకెట్స్లలో ఇస్తారు. సో రెగ్యులర్ ఇక్కడ ఉండే ఇన్ అండ్ అరౌండ్ అపార్ట్మెంట్స్ అందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఇది చూడండి, కంప్లీట్ స్టోర్ ఇది మీకు. సో అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో మీకు 1 by 1 స్లోగా వెళ్దాం మనం. సో త్రిఫల చూర్ణ అంటారు కదా, సో త్రిఫల చూర్ణ, సో అశ్వగంధ చూర్ణం, సో ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి. సో గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్, అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి పికిల్స్ ఇవి. సో చూడండి, పికిల్స్ కూడా మీకు గో ఆధారిత కారము మరియు ఎద్దుగానుగా నువ్వు పప్పు నూనె వాడి తయారు చేసిన సాంప్రదాయ పచ్చళ్ళు. సో వీడియో మనకు కాస్త లెంగ్తీ అవ్వచ్చు, బట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. సో ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చూడండి, పబ్లిక్ ఎలా వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో చూడండి ఇక్కడ. సో ఇవి వచ్చేసి ఆవు పాలు. సో లీటర్ వచ్చేసి 100 రూపీస్ ఇది. సో ఈ బెల్లం చూడండి, ఇది న్యాచురల్ బెల్లం ఇది. ఇది బెల్లం పొడి. ఇవన్నీ వచ్చేసి రైస్లో రకాలు. సో అన్ని రకాల రైస్లు ఉన్నాయి మనకి. సో ఇది వచ్చేసి తాటి బెల్లం అండి. మీకు ఐడియా ఉందో లేదో ఎవరికైనా సరే. సో తాటి బెల్లం మీకు నార్మల్గా షాప్లో దొరికే తాటి బెల్లం మీకు 100 రూపీస్ అలా ఉండొచ్చు. ఇది మాత్రం 600 రూపీస్ కేజీ. కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను ఇది ఇలాంటిది. సో నేను ఏంటంటే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అట్మోస్ట్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి నా ఫుడ్ డైట్లో, లైఫ్ స్టైల్లో. సో ఇవన్నీ కూడా చూడండి, హాట్ ఐటమ్స్, నమ్కీన్ ఐటమ్స్.
సో ఇవి వచ్చేసి కంప్లీట్ స్వీట్స్ అండి, అన్నీ కూడా సో గో ఆధారిత ప్రోడక్ట్స్ త్రూనే తయారు చేసిన స్వీట్స్. నేను ట్రై చేశాను. సో గులాబ్ జామ్ చాలా ఎమ్మిగా ఉంది, 50 రూపీస్ ఈచ్. అది బెల్లం పాకంలో చేసినటువంటి గులాబ్ జాము. సో అన్నీ ఇక్కడే తయారు చేస్తున్నారండి, స్వీట్స్ కూడా ఇక్కడే, వంటశాల కూడా ఇక్కడే పక్కనే ఉంది. సో నా ముందే వేడివేడిగా తీసుకొచ్చి పెట్టారు. సో ఆ వేడివేడిగా తిన్నాను నేను కూడా ఐటమ్స్ టేస్ట్ చేశాను. చూడండి కప్స్ కూడా చూడండి. ఇడ్లీ మెనూ ఇది. జూట్ బ్యాగ్స్. ఓ మజ్జిగ అనుకుంటా అండి ఇది. మజ్జిగ కవ్వం, పెరుగుని మజ్జిగ కవ్వంతో చేస్తాం కదా, ఇట్లా మజ్జిగ అనుకుంటాను ఇది. ఓ చూడండి ఇక్కడ రాశారు, ఫ్రీ బటర్ మిల్క్ ఇఫ్ యూ వాంట్ ఇన్ బాటిల్, లీటర్ 40 రూపీస్, దేశీ కౌ బటర్ మిల్క్. సో లెట్ మీ టేస్ట్ నౌ. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనకి వచ్చేసి సో ఆవు పేడతో చేసినవండి. సో ఇంట్లో మనము ధూప్ స్టిక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా హోమాలకు యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సూపర్గా ఉంది కదా. సో ఇవి బ్రెడ్ అండి, వితౌట్ మైదా బేక్ చేసిన బ్రెడ్స్ ఇవి. మీరు చూసుకోవచ్చు, ఆర్గానిక్ హోల్ వీట్ బ్రెడ్. దీంట్లో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. సో చూడండి ఇది ఇస్తున్న కర్ర. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్స్. సో కారపొడి, సాంబార్ పొడి, ఇవన్నీ మిల్లెట్స్ ఇవి. సో జొన్నలు చూడండి 70 రూపీస్ కిలో. యా ప్రీమియం ఈ షాప్లో కూడా మీకు 70-80 రూపీస్ దొరుకుతాయి. 40 రూపీస్ కూడా నార్మల్ ఉన్నాయి, కానీ ప్రీమియం యూస్ చేస్తే 70-80 రూపీస్ ఉన్నాయి. సో సేమ్ ప్రైస్, సో ఎక్కువ లేదు ప్రైస్ దాంతో కంపేర్ చేస్తే. చూడండి ఇది సూపర్గా ఉంది కదా. మట్టి పాత్రలు నేను చెప్పాను కదండి, కుకింగ్ అనేది. సో ఇదే కుకింగ్ హాల్ అనేది ఇక్కడే ఉంటుంది. సో అక్కడే కుకింగ్ చేస్తారు స్వీట్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఫ్లోట్స్ అండి, పిండ్లు, శనగపిండి, జొన్న పిండి. సో మొలకెత్తిన రాగితో చేసిన పిండి అండి. మీకు ఎక్కడ దొరుకుతుంది? చాలా చాలా రేర్ కదా. ఎక్సలెంట్, 75 రూపీస్. సో కారం 200 రూపీస్. సో ఇవన్నీ కూడా పల్సెస్ ఇవన్నీ. సో సాల్ట్ చూడండి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇది. సో ఇది హనీ అండి. మీరు చూడండి, కంపేర్ చేసుకోండి. ఇది 700 గ్రామ్స్ 540 రూపీస్ మీకు గాజు సీసాలో దొరుకుతుంది. నాకు తెలిసి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు ఎక్కడ రా హనీ చూసినా నాకు తెలిసి 500 గ్రామ్సే 500 రూపీస్ ఉంది. ఇది 700 గ్రామ్స్ 540 రూపీస్.
అండ్ ఇలాంటి స్టోర్స్లో తీసుకున్నప్పుడు మనం కంపల్సరీ ట్రస్ట్ చేయొచ్చు ఈజీగా. సో నేను చాలా స్టోర్స్లో నేను పని తీసుకుంటూ ఉంటాను, అందుకని నాకు ప్రైస్ ఐడియా ఉంది. సో ఇవన్నీ చూడండి, మనకు ఫ్లోర్ క్లీనింగ్ పౌడర్స్ కానివ్వండి, హ్యాండ్ వాష్ చూడండి, లిక్విడ్ హ్యాండ్ వాష్, డిష్ వాష్ జెల్ కూడా ఉందండి మనకి. డిష్ వాష్ పౌడర్, సో కుంకుడుగాయల షాంపూ. నేను ఆల్రెడీ ఈ షాంపూ యూస్ చేస్తున్నాను, కాకపోతే నేను ప్రకృతి వనం ప్రసాద్ గారిది యూస్ చేస్తాను. చూద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం ఫ్యూచర్లో. సో ఇవన్నీ విత్తనాలు అనుకుంటా అండి, విత్తనాలు ప్యాకెట్స్. సో బొప్పాయి విత్తనాలు. సో మచిలీపట్నం, విజయవాడ. సో ఇవన్నీ నాకు తెలిసి మోస్ట్లీ మచిలీపట్నం ఏరియా నుంచి వస్తున్నాయేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా, అవి కూడా మచిలీపట్నం అనే ఉన్నాయి అడ్రస్. సో కుంకుడుగాయలు. సో ఇవన్నీ సోప్స్ అండి, న్యాచురల్ సోప్స్ ఇవన్నీ కూడా. ఇది చూడండి, చాలా క్యూట్గా ఉంది, ఫేస్ సోప్. ఇది కూడా కౌ గీతో చేసినటువంటి సోప్ అండి. మీకు ఎక్కడ చెప్పండి, ఇలాగా 50 రూపీస్ ఉంది ఇది ప్రైస్. ఎక్కడైనా హ్యాండీగా మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు హ్యాండీగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అలోవెరా జెల్, లిప్ బామ్స్, చిరాయి సాధు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ దిస్, మీకు తెలుసుంటే చూసుకోండి. సో నేత్రాంజలి గవ్య ధూప్ స్టిక్స్. సో ఇది వచ్చేసి గో ఆర్క్ అండి, మీకు ఐడియా ఉంటుంది, గోమూత్రం ఇది. సో అంటే గోమూత్రాన్ని డిస్టిల్ చేసి బాగా ఫిల్టరింగ్ చేసేసి మనం తీసుకునేటట్టు ప్రిపేర్ చేస్తారు, దాన్ని గో ఆర్క్ అంటారు, గోతీర్థ ఆర్క్. సో ఇది మనం రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే మనకి చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. సో వీ విల్ నెవర్ గెట్ సిక్ ఇఫ్ యూ యూస్ దిస్ రెగ్యులర్లీ. సో ధూప్ స్టిక్స్ అండ్ పసుపు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి 150 రూపీస్ ఉంది ప్రైస్ ఇది. చూడండి, సో ఇదండి స్టోర్ ఆల్ టుగెదర్. నేను ఈ టిఫిన్స్ సెక్షన్ కూడా కనుక్కున్నాను. సో ఓన్లీ ఈవినింగ్స్ ఉంటుందంట, ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుందంట ఈ టిఫిన్స్ సెక్షన్ అంతా కూడా. సో నియర్ బై ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి ట్రై చేయొచ్చు. సో ఇది ఆవు పాలతో మజ్జిగ చేస్తున్నారు కదా, మజ్జిగ చేసే ప్రాసెస్లో మనకి వెన్న వస్తుంది కదా. సో ఇప్పుడే వెన్న తీశారు. సో తీసిన తర్వాత ఇప్పుడు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా తీసుకోవచ్చు మనము. లేదు ఒక బాటిల్ ఫుల్ కావాలి అంటే మాత్రం 40 రూపీస్. సో ఈ బటర్ మిల్క్ తాగడానికి వెయిట్ చేస్తున్నాను, అదర్వైజ్ వెళ్ళిపోయేవాడిని నేను వాటికి. చూడండి, ప్యూర్ వెన్న, కౌ మిల్క్ నుంచి, కౌ బటర్ మిల్క్ నుంచి వచ్చిన వెన్న. వచ్చేసి బటర్ మిల్క్ ఇప్పుడు. సో చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ చూడండి, బీట్రూట్. సో మీరు ఎప్పుడైనా బీట్రూట్ ఇలా చూసారా?